అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగ ఈ ప్రాజెక్ట్ లేదు, ఆగిపోయింది, షెల్యూడ్ అయిపోయింది. సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ తీస్తాడు. మన అల్లు అర్జున్ ఏమో అట్లీ తర్వాత లోకేష్ ప్రాజెక్టు అనౌన్స్ చేశాడు. దాని తర్వాత త్రివిక్రమ్ది, దాని తర్వాత పుష్ప 2, ఎన్టీఆర్ నీల్, ఇలా ఏవేవో రూమర్స్ వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ లేదు, ఇక అయిపోయింది, సందీప్ రెడ్డి వంగతోని సినిమా లేదు అనుకున్నారు. కానీ టీ సిరీస్ అధినేత మన అనౌన్స్ చేశారు కదా, ఆ ప్రొడ్యూసర్ ఉన్నారు కదా భూషణ్ కుమార్ గారు, ఆయన బార్డర్ 2 ప్రమోషన్లో భాగంగా సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ అండ్ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఆన్లోనే ఉందని చెప్పాడు. అప్పటి నుంచి ట్విట్టర్ మొత్తం తగలపడిపోతుంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చకి. నిజంగా ఈ ప్రాజెక్టు ఆన్లో ఉందన్నప్పటి నుంచి అల్లు అర్జున్ గారి లైనప్ పీక్స్కి వెళ్ళిపోయింది. మొన్నటి వరకు డౌట్స్ ఉండే అసలు ఉందా లేదా. అల్లు అర్జున్ గారు ఈ ప్రాజెక్ట్ కాకుండానే దాదాపు అన్ని మూవీస్ కూడా ఈజీగా 1000 crores కొట్టే కలెక్షన్స్ కొట్టే మూవీస్ ఉన్నాయి. అట్లీ మూవీ, లోకేష్ మూవీ, త్రివిక్రమ్తో తీస్తే గాడ్ ఆఫ్ వార్, ఏమంటారా ఆ స్టోరీ అలాంటిది కాబట్టి దానికి కూడా ఈజీగా సినిమా బాగుంటే 1000 crores కేక్ వాక్. 3 మూవీస్ అయిపోయా. దాని తర్వాత పుష్ప 2, పుష్ప 3, ఇవే 4. ఈజీగా ఈ 4 1000 crores కొట్టేస్తాయి, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు దాంతోపాటు సందీప్ రెడ్డి వంగ కన్ఫామ్ అయిపోయింది, ప్రాజెక్ట్ ఆన్లోనే ఉంది. ఎప్పుడు వచ్చినా బీభత్సమే. ఎందుకు అంటే సందీప్ రెడ్డి వంగ ఫస్ట్ తను డైరెక్టర్గా స్టోరీ రాసుకుందే అల్లు అర్జున్ని ఊహించుకుంటూ. ఏదైతే అర్జున్ రెడ్డి ప్రాజెక్ట్ ఉంది కదా, అది ఫస్ట్ అల్లు అర్జున్ కోసమే రాసుకొని అల్లు అర్జున్కే నరేషన్ ఇచ్చాడు 2-3 times. కానీ అది టేకప్ అవ్వలేదు ప్రాజెక్టు. ఇప్పుడు అల్లు అర్జున్ బిజీగా ఉండా, లేదంటే కొత్త డైరెక్టర్తో రిస్క్ ఎందుకన్నా ఏంటో తెలీదు, కానీ ఆ ప్రాజెక్ట్ అప్పుడు చేయలేకపోయాడు. దాని తర్వాత మనం చూసాం వాళ్ళు ఎన్నో చోట్ల కలిసి మాట్లాడుకున్న క్లిప్స్ కానీ, వాళ్ళు ఖచ్చితంగా ఒక మూవీ చేస్తారని దాని తగ్గట్టే అనౌన్స్ చేశారు. ప్రాజెక్ట్ ఆన్లో ఉంది. సందీప్ రెడ్డి వంగ ఎప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా అర్జున్ రెడ్డి గురించి అల్లు అర్జున్ గారినే ఊహించుకొని రాశాను. ఆ స్టోరీ రాస్తుండగా నాకు ఆయనే ఒక ఫేస్ వస్తుంటుంది కదా మనకు గుర్తు, నాకు ఆయన ఫేసే ఎప్పుడు గుర్తొచ్చేది అని ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పాడు. అలాగే భూషణ్ కుమార్ గారు కూడా ఈ మూవీ సేమ్ సందీప్ రెడ్డి వంగ స్టైల్లో ఉంటుంది, యాంగ్రీ యంగ్ మ్యాన్. ఇక తెలిసిందే మన అల్లు అర్జున్ ఏ రేంజ్లో పర్ఫామ్ చేశాడో యాంగ్రీ సీన్స్లో. మనం దాదాపు ఆయన అన్ని సీన్స్లో కూడా ఆ యాక్షన్ మోడ్లో మాత్రం నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేస్తారు ఆయన. అలాంటి పవర్ హౌస్ లాంటి ఒక హీరోకు ఇంకో పవర్ హౌస్ లాంటి డైరెక్టర్ మ్యాచ్ అయితే ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో చూడండి, మామూలుగా ఉండదు. మనం అన్ఎక్స్పెక్టెడ్గానే యానిమల్ మూవీని అంత బ్లాక్ బస్టర్ చేసాం. రణబీర్ కపూర్కి అంతకుముందు మన తెలుగులో అసలు సినిమాలు అసలు చాలామందికి తెలియదు కూడా, ఎవ్వరు కూడా చూడకుండా ఆయన సినిమాలు. అలాంటిది ఆయన మూవీనే మనం అంత పైన నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నాం ఇప్పటికి కూడా యానిమల్ మూవీని. అలాంటిది మన హీరో సందీప్ రెడ్డి వంగ స్టైల్లో చేస్తే మినిమం 1200-1500 crores కలెక్ట్ చేస్తుంది మూవీ మాత్రం. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో కలెక్షన్స్ వస్తాయి. అసలు హైప్ అనేది ఇక ఊహించుకోనికే ఒక రేంజ్లో ఉంటుంది మూవీ మాత్రం. ఆఫ్టర్ స్పిరిట్ యానిమల్ పార్క్ చేస్తాడు సందీప్ రెడ్డి వంగ. యానిమల్ పార్క్ తర్వాత నెక్స్ట్ ఇదే మూవీ. దీని తర్వాతనే మళ్ళీ చేస్తే యానిమల్ 3 ఉండొచ్చు. యానిమల్ 3 కూడా ఉంది. రణబీర్ కపూర్ కన్ఫర్మ్ చేశాడు, అది నిన్నో మొన్ననో వచ్చింది న్యూస్. దీన్ని బట్టి చూస్తే యానిమల్ పార్క్ తర్వాత అల్లు అర్జున్తోనే. ఇక అల్లు అర్జున్ లైనప్ చూసుకుంటే అట్లీతో ఉంది, అట్లీ తర్వాత లోకేష్తో. ఇది లోకేష్ మూవీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది షూటింగు. అంటే ఇప్పుడు అట్లీ ప్రాజెక్టు ఈ 2 monthsలో కంప్లీట్ అయితే ఏప్రిల్ మే వరకు కంప్లీట్ అయినా జూన్ జూలైలో
లోకేష్ ప్రాజెక్టు మొదలు పెడతారు. లోకేష్ ప్రాజెక్టు 2027 ఏమంటారు సమ్మర్లోపు కంప్లీట్ అయిపోద్ది. అట్లీ ప్రాజెక్ట్ ఏమో సమ్మర్లో రిలీజ్ అవుద్ది. లోకేష్ ప్రాజెక్ట్ ఏమో డిసెంబర్ నవంబర్ అలా రిలీజ్ అవుద్ది. 2027లో 2000 crores ఇచ్చే హీరో అవుతాడు. పఠాన్ అండ్ జవాన్తో షారూఖ్ ఖాన్ తర్వాత అల్లు అర్జునే బ్యాక్ టు బ్యాక్ 1 yearలో 1000 crores మూవీస్ కొట్టే హీరో అవుతాడు. ఇది రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా ఇది జరుగుతుంది. కాలీవుడ్కి 2000 crores మూవీస్ ఇవ్వబోతున్నాడు అల్లు అర్జున్. అసలు 1000 crores అంటేనే తెలియని కాలీవుడ్కి 2 మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. ఈరోజే లోకేష్ కనకరాజు కూడా కన్ఫర్మ్ చేశాడు, ఈ మూవీ మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, 3 to 4 years నుంచి అల్లు అర్జున్తో మూవీ తీయాలని నేను అనుకుంటున్నాను. అలాగే మైత్రి మూవీస్ వాళ్ళు నాకు 6 years బ్యాక్కే అడ్వాన్స్ ఇచ్చారు, వాళ్ళకి నేను కమిట్ అయ్యాను. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి నాకు మా ఇద్దరికి గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్లో ఈ మూవీ చేయడం కరెక్ట్ అనుకుంటున్నామని, తను ఏదైతే తనకు చాలా క్రిటిసైజ్ చేస్తున్నారు కదా తనని, కత్తి 2, షెల్వుడు, విక్రమ్ 2, అసలు కత్తి 2 అంటున్నాను, ఖైదీ 2, విక్రమ్ 2, ఎల్సీని పక్కన పెట్టేశాడని అన్ని రూమర్స్కి ఈరోజు చెక్ పెట్టేశాడు లోకేష్ కూడా. అక్కడ కూడా తనకి నెగిటివిటీ చాలా తగ్గుతుంది. ఎందుకంటే ఖైదీ 2, విక్రమ్ 2, ఎల్సీయు అన్ని మూవీస్ చేసే నేను క్విట్ అవుతాను డైరెక్టర్గా అని చెప్పాడు. ఆఫ్టర్ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఖైదీ 2, విక్రమ్ 2 తీస్తాడు. అండ్ రోలెక్స్ మూవీ స్టాండర్డ్ మూవీ తీస్తానని కూడా కన్ఫర్మ్ చేసేసాడు. కాబట్టి ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయ్యేలా ఉంది. డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఇరుంబకి మాయావి స్టోరీ తెలిసిందే మనకు. ఆ మూవీ కనుక పడితే ఇక కలెక్షన్లు ఎంత వస్తాయన్నది ఇక ఊహకే అందది, ఆ రేంజ్లో ఉంటుంది. కానీ అల్లు అర్జున్ గారి ప్రాజెక్టు లోకేష్ తర్వాత సందీప్ రెడ్డి వంగ లేదా త్రివిక్రమ్, ఈ రెండిట్లో ఇదొక ప్రాజెక్ట్ కన్ఫర్మ్ ఉంటుంది. దాని తర్వాత పుష్ప 3, దాని తర్వాత ప్రశాంత్ నీల్, ఆర్ రాజమౌళి, పక్కా ఇదే ఉంటుంది. పీక్ కెరియర్ ఉంది అల్లు అర్జున్ గారికి మాత్రము. పీక్ అంటే మామూలుగా కాదు, ఆయన ఫ్యాన్స్కి పండగే. ఏ హీరోకు కూడా లేదు అలాంటి లైనప్. మాత్రం నెక్స్ట్ లెవెల్ లైనప్ సెట్ చేసుకున్నాడు, మామూలుగా కాదు. అన్ని బ్యాక్ టు బ్యాక్ పడుతుంటే అబ్బా రచ్ ఉంటుంది ఫ్యాన్స్కి మాత్రం, ఫుల్ హ్యాపీ. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అట్లీ ప్రాజెక్ట్ గురించి. అలాగే లోకేష్, సందీప్ రెడ్డి, ఏ ప్రాజెక్ట్ అయినా అది సూపర్ ప్రాజెక్టే, దేనికోసమైనా వెయిట్ చేయాల్సిందే. అలాంటి డైరెక్టర్స్ చాలా లక్కీ అల్లు అర్జున్ గారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.